బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెర్రర్ లింక్స్ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా యువకులు పోస్టులు పెడుతున్నారు. ఒక ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో మొహమ్మద్ షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మొహమ్మద్ డానిష్ వీళ్ళు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. నిన్నటి నుంచి అర్ధరాత్రి వరకు అధికారులు ఈ ముగ్గురిని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ముగ్గురు యువకులు పోస్టింగ్లు పెడుతున్నారు. అందులోని గ్రూపు సభ్యుల వివరాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 మందితో, అంటే ఇటువంటి భావజాలం ఉన్నటువంటి మరొక 10 మందితో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నట్టుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. పేలుడు పదార్థాలు తయారీ ఎట్లా చేయాలి, వాటి వినియోగం ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఆ సమాచారాన్ని ఈ ముగ్గురు యువకులు నెట్లో వెతికినట్టుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులపైన చట్టవిరుద్ధ కార్యక్రమాల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ దాఖలు చేశారు. సో ఈ ముగ్గురు యువకుల్ని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ముగ్గురు యువకులు దేశద్రోహానికి పాల్పడే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఈ ముగ్గురు యువకులు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల వల్ల ఉగ్రవాదం మరింతగా పెంపొందపడే అవకాశం ఉంది. చాలామంది యువకులు తిరిగి ఆకర్షించబడేటువంటి అవకాశం ఉంది అంటగా పోలీసులు ఈ ముగ్గురిని గుర్తించారు. ఈ ముగ్గురు దగ్గర ఇంకెవరెవరికి లింక్స్ ఉన్నాయి, అసలు ఈ పోస్టులు ఎందుకు పెట్టారు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా, ఉగ్రవాదాన్ని పెంచే విధంగా పోలీసులు ఈ పోస్టులు ఎందుకు పెట్టారనే దానిపైన ముగ్గురిపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఈ ముగ్గురు యువకులు ఎవరు, ఎప్పటి నుంచి సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక ఉగ్రవాదాన్ని పెంచే విధంగా, ఉగ్రవాదానికి సానుభూతిగా వీళ్ళు పోస్టులు పెడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ వించిపేటకు చెందిన మహమ్మద్ రహమతుల్లా, షరీఫ్, భవానీపురానికి చెందిన మహమ్మద్ దానిష్ వీరంతా కూడా విజయవాడలో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఉగ్రవాదులకు అనుకూలంగా, పాకిస్తాన్కి అనుకూలంగా కూడా జిహాద్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాద భావజాలంతో ఆకర్షితులపై దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోషల్ మీడియాలో వీరు విస్తృతంగా పోస్టింగ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరు పెడుతున్న పోస్టులకి పరువులు ఆకర్షితులైన సంఘటన కూడా జరిగినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. విజయవాడ టెర్రర్ లింక్స్ లో హైదరాబాద్, బీహార్ చెందిన ఇద్దరు కీలకమైన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చెందిన నయీద్ బేగం, బీహార్ చెందిన సాల్మాన్ రిష్మత్ లో కలిసి వీరంతా కూడా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. వీరితో పాటుగా మరికొంతమంది దేశవ్యాప్తంగా 20 మంది వీరితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఈ 20 మందికి సంబంధించి కూడా కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు, అలాగే సెల్ అధికారులు, ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వివరాలు సేకరిస్తుంది. మరొక వైపు ఏ రకంగా పేలుడు పదార్థాలను తయారు చేయాలి, ఏ రకంగా వాటిని వినియోగించాలి అనే దానిపై కూడా వీరు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే నగరంలో ఉగ్ర కదలికపై విజయవాడ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా యువకులు పోస్టు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు అదుపులో ముగ్గురు ఉన్నారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ముగ్గురిని వివిధ కోణాలతో సెల్ పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా 10 నుంచి 20 మందితో వీరందరికీ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పేలుడు పదార్థాలు, వాటి వినియోగం కోసమే ఎక్కువగా వీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీరికి ఏం అవసరం ఉండి సెర్చ్ చేశారు అనే కోణంలో కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులపై కూడా చట్టవిరుద్ధ కార్యక్రమాలు నిరోధ చట్టం, ఐటీ సెక్షన్ కింద విజయవాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం వీరిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ ఎన్న న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరుపరిచారు. ప్రస్తుతం వీరి రిమాండ్ పై కూడా విచారణ కొనసాగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ముగ్గురు యువకుల్ని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతం విచారిస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా, ఉగ్రవాదానికి కొంతమంది యువకుల్ని ఆకర్షణ చేసే విధంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల్ని గుర్తించి వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. ఈ టెర్రర్ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఉగ్రవాదానికి సానుభూతి పరులుగా ఉన్నారు, మొత్తం దేశంలో ఉన్నటువంటి 10 మందితో వీళ్ళకి లింక్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏం చేయాలనుకున్నారనే దానిపైన పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా విచారణ కొనసాగిస్తూ